హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింది వాణిలో ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉన్న ఖండాన్ని గుర్తించండి. ఆప్షన్స్లో మనకు ఆఫ్రికా, ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా అనేసి ఇచ్చారండి. సో ఆఫ్రికా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా. ఆఫ్రికా వచ్చేసి మనకు ఉత్తర దక్షిణార్ధ గోళాలలో విస్తరించి ఉంది. నెక్స్ట్, మన దేశ చరిత్ర కనీసం 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిపే హరప్పా, మొహంజోదారోలలో త్రవ్వకాలు జరిగినటువంటి సంవత్సరం ఏది అనేసి అడుగుతున్నారండి. సో మనకు వచ్చేసి మన దేశ చరిత్ర అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందండి. సో అప్పుడే ప్రారంభమైంది అని తెలిపేదానికి మనకు ఎటువంటివి ఆధారాలు ఉన్నాయంటే హరప్పా, మొహంజోదారోలలో మనకు ఆధారాలు అయితే ఉన్నాయి. సో అవి త్రవ్వకాలు జరిగినటువంటి సంవత్సరం ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఏ సంవత్సరంలో 1920వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది రాష్ట్రాలలో సింధు లోయ నాగరికత ప్రదేశాలు వ్యాపించి ఉన్నాయి అనేసి ఇచ్చారండి. సింధు లోయ నాగరికత అంటే మనకు ఎక్కువగా ఏ రాష్ట్రాలను కన్సిడర్ చేస్తామండి? పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వచ్చేసి మనకు సింధు లోయ నాగరికత ప్రదేశాలు అయితే వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్వేదానికి పునాది వేసిన పుస్తకాలలో ఇది ఒకటి అనేసి ఇచ్చారండి. ఆయుర్వేదానికి పునాది వేసినటువంటి పుస్తకాలు మనకు ఆప్షన్స్లో ఆర్యభట్టీయము, అలాగే అష్టాధ్యాయి, చరక సంహిత, ముద్రా రాక్షసం అనేసి ఇచ్చారండి. సో ఏదండి? చరక సంహిత. చరక సంహిత అనేటటువంటి పుస్తకం వచ్చేసి మనకు ఆయుర్వేదానికి పునాది వేసినటువంటిది. నెక్స్ట్, సిక్కుల మొదటి గురువు ఎవరు అనేసి అడుగుతున్నారు. సో సిక్కుల యొక్క మొదటి గురువు ఎవరండి? ఇది అందరికీ తెలిసిందే కదా, గురు నానక్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సింధు తాయి అందుకున్న అవార్డుల సంఖ్య. సింధు తాయి అందుకున్నటువంటి అవార్డులు ఎన్ని అనేసి అడుగుతున్నారండి. సో ఎన్నండి? మొత్తము 770 అవార్డులను అయితే అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, విశ్వం, యూనివర్స్ అనే పదము దీని నుంచి ఉద్భవించింది అనేసి ఇచ్చారు. యూనివర్స్ అనేది మనకు దేనికి సంబంధించిందండి? ఇది గ్రీక్, అరామిక్, లాటిన్, సంస్కృతం అనేసి ఇచ్చారు. యూనివర్స్ అనేది మనకు దేనికి సంబంధించిందండి? లాటిన్ లాటిన్ పదము. నెక్స్ట్ క్వశ్చను, ప్రసిద్ధ కన్నడ కవి రన్నడు వీరి ఆస్థానానికి చెందినవాడు అనేసి ఇచ్చారండి. రన్నడు అనేటటువంటి కవి వచ్చేసి మనకు ఎవరి ఆస్థానానికి చెందినవాడు అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో చోళులు, యాదవులు, హొయసలులు, కళ్యాణి చాళుక్యులు అనేసి ఇచ్చారు. సో ఎవరండి ఈ రన్నడు అనేటటువంటి కవి? కన్నడ కవి వచ్చేసి ఎవరి ఆస్థానానికి చెందినవారు? కళ్యాణి చాళుక్యుల ఆస్థానానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చను, విజయనగర సామ్రాజ్యంలో 2వ రాజవంశం ఏది అనేసి అడిగారు. విజయనగర సామ్రాజ్యంలో 2వ రాజవంశం ఏదండి? సాలువ వంశము. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వారు ఎవరు అనేసి అడిగారు. సో మనకు ఆప్షన్స్లో తుకారాము, శంకరదేవుడు, కబీరు, మీరాబాయి వీళ్ళందరూ కూడా భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారే. కాకపోతే ఏంటి ఇక్కడ మనల్ని ఏమడిగారు స్పెషల్గా? అస్సాంలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు ఎవరు అంటే శంకరదేవుడు శంకరదేవుడు. నెక్స్ట్ క్వశ్చను, నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానము 2 దీనికి కట్టుబడి ఉంటున్నాయి అనేసి ఇచ్చారండి.
నెహ్రూ నివేదిక అలాగే కరాచీ తీర్మానం రెండు కూడా మనకు దేనికి కట్టుబడి ఉంటాయండి? సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు సంబంధించినవండి ఈ రెండు తీర్మానాలు కూడా. నెహ్రూ నివేదిక కానివ్వండి, కరాచీ తీర్మానం, ఈ రెండు దేనికి సంబంధించినవి? మనకు సార్వత్రిక వయోజన ఓటు హక్కుకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో హెచ్చరిక గుర్తు ఏది అనేసి ఇచ్చారండి. హెచ్చరించడం అన్నమాట. సో మనకి ఇక్కడ బస్ స్టాండ్ ఉందని స్టాప్, నెక్స్ట్ ట్రయాంగిల్ సింబల్ ఇచ్చారు, తర్వాత ఈ సింబల్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు హెచ్చరిక సింబల్ ఏదండి? ఇది వచ్చేసి మనకు హెచ్చరిక సింబల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో వారాంతపు మార్కెట్లు సంత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ది పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండుట, పెట్టుబడి సమస్య, సరైన రక్షణ లేకపోవట, మౌలిక సదుపాయాలు లేకపోవట అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో మనకు ఏమేమి ఉంటాయండి? వారాంతపు సంతలలో వారాంతపు సంతలు వచ్చేసి మనకు జనరల్గా ఇవి వచ్చేసి పట్టణ ప్రాంతాలకు దూరంగానే ఉంటాయండి. నెక్స్ట్ పెట్టుబడి సమస్య కూడా వీటికి ఉంటుంది. సరైన రక్షణ కూడా లేకపోవడం, అంటే వీళ్ళకి షాప్స్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి సరైన రక్షణ కూడా ఉండదు. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు అనేటివి కూడా ఉండవు. సో ఇవన్నీ కూడా సమస్యలేనండి. సో ఇవన్నీ సమస్యలు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై గల ప్రత్యేక హక్కు ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది వర్తకపు గుర్తు, పేటెంట్, స్టాంపు, లైసెన్స్ అనేసి ఇచ్చారండి. ఏదైనా ఒక నూతన ఆలోచన కానీ ఆవిష్కరణ ఏదైనా మనం ఆవిష్కరించి దాన్ని 10 మందికి ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి. సో దానికి ఏ హక్కు ఉండాలండి? పేటెంట్ హక్కు అనేది ఉండాలి. పేటెంట్ అంటే మనం తయారు చేసామనేటటువంటిది ఒకటి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక లైసెన్స్ తెచ్చుకోవాలండి. దాన్ని ఏమంటాము? పేటెంట్ అనేసి చెప్తాము. నెక్స్ట్, క్రింది వాణిలో ఖనిజం యొక్క రసాయనిక ధర్మాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో మనకు సాంద్రత, రంగు, ద్రావణీయత, కాఠిన్యత అనేసి ఇచ్చారు. ఖనిజానికి ఉండేటటువంటి ప్రాపర్టీ ఏది అనేసి అంటున్నారండి. ఖనిజానికి ఉండేటటువంటి కెమికల్ ప్రాపర్టీ ఏంటిదండి? ద్రావణీయత, సాల్యుబిలిటీ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్, దేశ విభజన తర్వాత విచ్ఛిన్నకర ధోరణులు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించడానికి దేశం బలంగా సమైక్యంగా ఉండాలి అని పేర్కొన్నది ఎవరు అనేసి అడిగారు. దేశ విభజన తర్వాత వచ్చేసి విచ్ఛిన్నకర ధోరణులు మనకు తెరపైకి వచ్చాయి. వీటిని నిరోధించడానికి బలంగా సమైక్యంగా ఉండాలని చెప్పింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ. నినాదాలు కూడా కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఏదో ఒక నినాదం మనల్ని అయితే అడుగుతారు. నెక్స్ట్, ఒక చిన్న తరహా పరిశ్రమలు ఏవి అనేసి ఇచ్చారు. సో మనకు పెద్ద తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు చిన్న తరహా పరిశ్రమలు అంటే ఏవి వస్తాయి అనేసి అడిగారండి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏమొస్తాయండి? మనకు పట్టు పరిశ్రమ, ఆహార శుద్ధి కానివ్వండి, బట్టలు అల్లటం, కుండలు చేయటం, ఈ రెండు కూడా చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించినవే. సో ఆప్షన్ 1 అలాగే 2 కూడా కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచ జనాభాలో 4/3 మంది ప్రజలు ఈ 2 ఖండాలలోనే నివసిస్తున్నారు అనేసి ఇచ్చారు. ప్రపంచ జనాభాలో 4/3 అండి. 3 మంది, 4 ప్రపంచ జనాభా మొత్తాన్ని 4 చూసుకుంటే 4 అనుకుంటే మనకు 3 మంది ప్రజలు ఏ ఖండాలలో నివసిస్తున్నారు అనేసి ఇచ్చారు. సో ఏ ఖండాలలో అండి? ఆసియా మరియు ఆఫ్రికాలలోనే ఎక్కువగా మనకు ప్రజలైతే నివసిస్తూ ఉన్నారండి. ఆసియా, ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చను, క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందినటువంటి న్యాయ శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారు. క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయ శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో అలీము, ఇమాము, ముఫ్తీ, ముల్లా అనేసి ఇచ్చారండి.
సో ఎవరండి? ముఫ్తీ అండి, ముఫ్తీ. నెక్స్ట్ 19వ శతాబ్దంలో దేశంలోని చాలామంది ప్రజలు సముద్రాన్ని దాటితే దేనిని కోల్పోతామని భావించేవారు అనేసి ఇచ్చారు. 19వ శతాబ్దంలో వచ్చేసి చాలామంది ప్రజలు సముద్రాన్ని దాటి వేరే ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునేవాళ్ళు. సో మనం ఇలా దాటి వెళ్తే ఏం కోల్పోతామని భావించేవారు వీళ్ళు? ఎక్కువగా మతము మరియు కులము అనేటటువంటి దాన్ని కోల్పోతాము అనేసి అనుకునేవారండి. నెక్స్ట్ క్వశ్చను, 1908లో బొంబాయిలో శ్రీ అరవింద్ ఘోష్ చేసిన ప్రసంగంలోని ప్రకటనను క్రింది వాణి నుండి గుర్తించండి అనేసి ఇచ్చారండి. అరవింద్ ఘోష్ వచ్చేసి మనకు ఏ ప్రకటన చేశారండి? విద్యార్థులలో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్య లక్ష్యము అనేటటువంటి దాన్ని అరవింద్ ఘోష్ అయితే ప్రకటన చేశారండి. విద్యార్థులలో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యము అనేసి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చను, అంబేద్కర్ 3 ఆలయ ప్రవేశ ఉద్యమాలను చేపట్టిన కాలం అడిగారు. అంబేద్కర్ 3 ఆలయ ప్రవేశ ఉద్యమాలను అయితే చేపట్టారండి. సో ఎప్పుడు చేపట్టారు ఏంటి అంటే ఇది వచ్చేసి 1927 నుంచి 1935 కాలంలోనండి. నెక్స్ట్ క్వశ్చను, ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు మరియు ప్రజలలో పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడేందుకు రూపొందించిన విభాగం ఏది అనేసి ఇచ్చారు. ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు అండి. అలాగే ప్రజలలో పేదరికాన్ని తగ్గించడానికి రూపొందించినటువంటి విభాగాలు ఏవండి? ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఆదేశిక సూత్రాలు అనేటటువంటి వాటిని రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది, ప్రధానమంత్రి రాజ్యసభ లోక్సభలను కలిపి భారత పార్లమెంట్ ఏర్పడుతుంది. పార్లమెంట్ చేసిన చట్టాలను కార్యనిర్వహణ వర్గం అమలు చేస్తుంది. భారత ప్రధానమంత్రి వచ్చేసి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. సో వీటిల్లో ఏవి కరెక్టు అనేసి అడుగుతున్నారండి. సో దీంట్లో ఏవి కరెక్ట్ అండి? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సరైన వాక్యాలు చూసుకున్నట్లయితే పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను ఎవరు అంటే కార్యనిర్వహణ వర్గం వచ్చేసి మనకు అమలు చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్, భారత ప్రధానమంత్రి వచ్చేసి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. ఓన్లీ బి అండ్ సి మాత్రమే మనకు కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, నేరానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశోధించడము వీరి యొక్క ముఖ్యమైన విధి అనేసి ఇచ్చారు. నేరానికి సంబంధించినటువంటి ఫిర్యాదులండి. ఫస్ట్ మనం నేరం జరిగింది అనేసి ఎవరికి ఫిర్యాదు ఇస్తాము? పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, రాజ్యాంగంలోని ఈ అధికరణ ప్రకారము పేదరికం లేదా ఇతర కారణాల వల్ల న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అనేసి ఇచ్చారు. సో మనకు న్యాయాధికారి అంటే మనకు పేదరికం వల్ల కానీ ఇతర కారణాల వల్ల మన కేసుని ఎవ్వరు కూడా వాదించకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వమే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేస్తూ ఉంటుందన్నమాట. సో అది రాజ్యాంగంలోని ఏ అధికరణ అనేసి అడుగుతున్నారండి. సో ఏ అధికరణ ద్వారానండి? 39A అండి. 39A అధికరణ ద్వారా గవర్నమెంటే మనకు ప్రభుత్వమే వచ్చేసి ఒక న్యాయాధికారిని మనకు ఇస్తుందన్నమాట. నెక్స్ట్, వార్ధా అనునది దీనికి ఉపనది అనేసి ఇచ్చారండి. సో వార్ధా అనేది మనకు దేనికి ఉపనది అండి? గోదావరి నదికి ఉపనది. నెక్స్ట్ క్వశ్చను, భారత్లో ఫ్రెంచ్ విప్లవ ప్రాముఖ్యతను గురించి తెలియజేసిన వారు ఎవరు? ఫ్రెంచ్ విప్లవం అండి. ఫ్రెంచ్ విప్లవం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసింది ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్, భారతదేశంలో మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ అయిన డైట్రిచ్
బాండ్రిస్ ఇచ్చటివారు అనేసి ఇచ్చారనమాట. సో మన భారతదేశానికి సంబంధించి మొదటి అటవీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరు అంటే డైట్రిచ్ బాండ్రిస్ అండి. సో ఇతను ఏ దేశానికి చెందినవారు అంటే ఇతను జర్మనీ దేశానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ 1958 1961 నాటి చైనా కరువులో చనిపోయిన వారి సంఖ్య దాదాపుగా ఎంత అనేసి అడుగుతున్నారండి. మనకు చైనా అయితే కరువు వచ్చిందనమాట. ఏ సంవత్సరంలో అంటే 1958 నుంచి 1961కి. సో దీనిలో చనిపోయిన వారి సంఖ్య ఎంత అంటే 3 కోట్ల మంది అండి. 3 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, టెండూల్కర్ పద్ధతి ప్రకారము 2011-12 సంవత్సరాల నాటికి భారతదేశంలో పేదరిక శాతం ఎంత అనేసి అడుగుతున్నారండి. టెండూల్కర్ పద్ధతి ప్రకారము పేదరిక శాతం అనేసి అడుగుతున్నారు. సో మనకు ఎంత శాతం అండి? 22%. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఇచ్చట కలదు అనేసి ఇచ్చారు. సో సింధు నది పరివాహక ప్రాంతం మొత్తము ఎక్కువ భాగం మనకు ఎక్కడ ఉందండి? పాకిస్తాన్లో ఉందండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భారత వాతావరణానికి సంబంధించి సరియైన వాక్యాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఒక ప్రాంతంలో నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటారు అనేసి ఇచ్చారు. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుఫాను వాయుగుండాలను పశ్చిమ విక్షోభాలు అనేసి పిలుస్తారు అనేసి ఇచ్చారండి. నెక్స్ట్, వేసవి కాలంలో ఉత్తర మైదానంలో వీచే పొడిగా వేడిగా ఉండే గాలులను మామిడి జల్లులు అంటారు అనేసి ఇచ్చారు. నెక్స్ట్, ఇది కోరమాండల్ ప్రాంతంలో అధిక వర్షము తుఫాన్లు మరియు వాయుగుండాల వల్ల సంభవిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఏది కరెక్ట్ అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది దీనిలో చూసుకున్నట్లయితే మనకు ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ పరిస్థితులను వచ్చేసి మనము వాతావరణం అనేసి చెప్తామండి. నెక్స్ట్, మనకు మధ్యధరా సముద్రం నుంచి వచ్చేటటువంటి తుఫాను వాయుగుండాలను ఏమని పిలుస్తాము అంటే పశ్చిమ విక్షోభాలు అనేసి పిలుస్తాము. ఇక్కడ వేసవి కాలంలో ఉత్తర మైదానంలో విడిచే వాటిని మామిడి జల్లులు అనేసి పిలవరండి. నెక్స్ట్ది కోరమాండల్ ప్రాంతంలో అధిక వర్షము తుఫాన్లు వాయుగుండాల వల్లనే సంభవిస్తాయి. ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ 1 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా దీనిని లెక్కగడతారు అనేసి ఇచ్చారండి. జనాభా పెరుగుదల, జనసాంద్రత, జనాభా మార్పు, జనాభా పంపిణీ అనేసి ఇచ్చారు. సో ఏమంటామండి? దీన్ని జనసాంద్రత అంటాం. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండేటటువంటి ప్రజల సంఖ్యను వచ్చేసి ఆధారంగా చేసుకొని మనము దేన్ని లెక్కగడతాము? జనసాంద్రతను లెక్కగడతామండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో గల సంబంధాలను తెలియజేసేది ఏది అనేసి ఇచ్చారు. ఒక ప్రాంతానికి ఇతర ప్రదేశాలతో గల సంబంధాలను దేని ద్వారా తెలియజేస్తామండి? దాని యొక్క పరిస్థితి ద్వారా తెలియజేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికాలలో ట్యునీసియా, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై తమ నియంత్రణలను తొలగించడానికి విప్లవాలు చోటు చేసుకున్న దానిని ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారండి. మనకు పశ్చిమ ఆసియా కానీ ఉత్తర ఆఫ్రికాలో మనకు చాలా వాటిల్లో నియంత్రణలు అనేవి ఉండేవాళ్ళు. సో అలాంటి వాటిని తొలగించడానికి విప్లవాలు అయితే చేస్తూ ఉండేవారు. సో అలాంటి విప్లవాలను మనము ఏమని పిలుస్తాము అనేసి ఇచ్చారండి. ఏమని పిలుస్తాము? అరబ్ వసంతం అనేసి పిలుస్తారు. అరబ్ వసంతం. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుగా ఉన్న జతను గుర్తించండి అనేసి ఇచ్చారు.
సో వీటిలో మనకు జాతీయ ఆహార భద్రతా చట్టం 2005 అనేసి ఇచ్చారు, ఇది తప్పుగా ఉంది. సో బెంగాల్ కరువు ఎప్పుడు వచ్చిందండి? 1943లోనే వచ్చింది. పునరుద్ధరించినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ మనకు 1992వ సంవత్సరంలో. అలాగే గోధుమ విప్లవం పేరుతో ప్రత్యేక స్టాంపును ఎప్పుడు విడుదల చేశారంటే 1968లో విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మనకు తప్పుగా ఉన్నది ఏంటండి? ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చే పర్యావరణ సామర్థ్యం అనేది ఇచ్చారు. సో ఆప్షన్స్లో మనకు వనరుల సరఫరా విధి, శుద్ధి చేసే విధి, పర్యావరణ వ్యవస్థ, సుస్థిరాభివృద్ధి అనేసి ఇస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కాలుష్యాన్ని గ్రహించి ప్రమాదరహితంగా మార్చేటటువంటి పర్యావరణ సామర్థ్యము ఏది అంటే శుద్ధి చేసేటటువంటి విధి. నెక్స్ట్ క్వశ్చను, భిన్నంగా ఉన్నదానిని గుర్తించము అనేసి ఇచ్చారు. దీంట్లో రిచ్ స్టాగ్, డైట్, గెస్టాపో, పార్లమెంట్ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది మనకు? గెస్టాపో, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, వియత్నాంలో ఫ్రెంచ్ వారు అనుసరించిన 3 ఎత్తుగడలలో ఇది ఒకటి కాదు అనేసి ఇచ్చారు. సో వియత్నాంలో ఫ్రెంచ్ వారు వచ్చేసి మనకు విప్లవం టైంలో 3 ఎత్తుగడలను అయితే వేశారు. వాటిల్లో కానిది ఏది అనేసి అడుగుతున్నారనమాట. సో కానిది ఏది అంటే జాతిని విద్యావంతం చేయటం అనేదండి.